నీటి చెమ్మ మాయమైంది, నదీ గర్భం ఎండిపోయింది. చూద్దామంటే చుక్క నీరు కనిపించట్లే. కరువు, భయంకరమైన కరువు. వాతావరణ మార్పులో మానవ తప్పిదాలో కారణాలేవైనా భూమి మీద కరువు ఇప్పుడు కరాల నృత్యం చేస్తుంది. మానవ జాతిని కబళించడానికి కఠినంగా కత్తులు నూరుతుంది. ప్రపంచమంతా తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొని ఉన్నాయి. నదులు, సరస్సులు ఎండిపోతున్నాయి. నీరు ప్రవహించిన ప్రాంతాల్లో ఇప్పుడు తడారిన నేలలు, ఎండిన నదీ గర్భాలు బయటపడ్డాయి. రాయిటర్స్ చిత్రాలు చూస్తుంటే గుండె బీతిల్లుతున్నది. ఫ్రాన్స్లోని లోయిర్ నదిలో ఇసుక మేటలు వేసింది. ఇటలీలో లేక్ గార్డా పరిస్థితి కూడా అదే. అమెరికాలోని లేక్ మీడ్, బ్రిటన్లోని రిజర్వాయర్లలో నీటి మట్టాలు ఘోరంగా తగ్గినట్లు చిత్రాల్లో కనిపిస్తుంది. యూరోప్ అంతటా భరించలేని వేడి కారణంగా కరువు మరింత తీవ్రమైంది. వ్యవసాయం, జల విద్యుత్, నదీ రవాణా, తాగునీటి సరఫరాపై ఎఫెక్ట్ మామూలుగా లేదు. మానవాళికి ఇదొక పెను హెచ్చరిక. ఎవరికి వారు మేల్కొనకపోతే మనిషి మనుగడకే మృత్యు గంటిక. తెలంగాణలోనూ కరువు పరిస్థితులు ముంచుకొస్తున్నాయి. ఎల్నినోపై నిపుణులు చాలా రోజులుగా హెచ్చరిస్తున్నప్పటికీ ప్రభుత్వం మేల్కొనలేదు. దీంతో రాబోయే రోజుల్లో మన దగ్గర కూడా ఇలాంటి చిత్రాలు చూడాల్సి వస్తుందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. నీటి చెమ్మ మాయమైంది, నదీ గర్భం ఎండిపోయింది. చూద్దామంటే చుక్క నీరు కనిపించట్లే. కరువు, భయంకరమైన కరువు. వాతావరణ మార్పులో మానవ తప్పిదాలు కారణాలు ఏవైనా భూమి మీద కరువు ఇప్పుడు కరాల నృత్యం చేస్తుంది. ఇక మారుతున్న వాతావరణ పరిస్థితులకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి, ప్రపంచవ్యాప్తంగా ఇటు తెలంగాణలోనూ వాతావరణ ప్రభావం మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇది ఎల్నినో ప్రభావమా? వాతావరణ అధికారులు ఏం చెప్తున్నారు? రైట్ వెంకట్, ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా వాతావరణ శాఖ కూడా ఎల్నినో ప్రభావం కూడా పూర్తిగా ఉందంటూ కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. గతంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రధానంగా ఎల్నినో ప్రభావం ఈసారి అన్నిటికంటే ఎక్కువగా ఉంటుంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా గతంలో కూడా అనేక సార్లు కూడా వాతావరణ శాఖ అధికారి స్పష్టం చేశారు. అది దానికి తోడుగా ఈసారి అంటే దాదాపుగా జూన్, జూలై, ఆగస్టు మాసంలో కూడా దాదాపుగా సగటు కంటే తక్కువ వర్షపాతం కూడా నమోదైందంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టంగా తెలియజేశారు. అటు నీటి మట్టం మాయమైపోయింది, నదీ గర్భాలన్నీ ఎండిపోయాయి. అటు దాదాపుగా కరువు పరిస్థితి కూడా కనిపించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా ప్రజలందరూ, రైతులు భయాందోళన స్థితికి పోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అటు వాతావరణ మార్పుల్లో దాదాపుగా ఇప్పటికే అటు గోదావరి కానీ, కృష్ణ కానీ, అటు నదీ ప్రవాహిక ప్రాంతాల్లో కూడా నీరు సగటు కంటే తక్కువగా నమోదవుతుందంటూ కూడా ఇప్పటికే అధికారులు కూడా తెలియజేశారు. దాదాపుగా ఎల్నినో ప్రభావం తెలంగాణ రాష్ట్రం పైన కూడా పూర్తిగా ఉంది అన్నదానికి ఇది ప్రధాన నిదర్శనం. ఎందుకంటే దాదాపుగా ఆగస్టు నెలలో కూడా, ఆగస్టు మొదటి వారంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా కనీసం కనిష్ట స్థాయిలో కూడా ఉష్ణోగ్రతలు కూడా నమోదు కాకపోవడం, కనిష్ట స్థాయిలో వర్షపాతం కూడా నమోదు కాకపోవడం కూడా ఇది గమనార్హమని చెప్పొచ్చు. ఎల్నినో ప్రభావం కూడా తెలంగాణ రాష్ట్రం పైన కూడా పూర్తిగా అటు కనిపిస్తుంది. అటు భారత వాతావరణం పైన కూడా అంటే దాదాపుగా జూన్, జూలై, ఆగస్టు మాసంలో కూడా భారీ వర్షాలు కూడా నమోదు కావాలంటే సగటు కంటే కనీసం ఒక 10 నుంచి 15% వర్షపాతం కూడా ఎక్కువగా నమోదు కావాలి. కానీ ఈసారి అలాంటి వర్షపాతం కాకుండా లోటు వర్షాలతో ఉందంటూ కూడా అధికారులు కూడా స్పష్టంగా తెలియజేశారు. అటు ప్రపంచమంతా తీవ్రమైన కరువు పరిస్థితులు, ఎండుతున్న నదులు, సరస్సులు, నీరు ప్రవహించే ప్రాంతాల్లో కూడా తడారిపోయినట్టు విధంగా కూడా అటు నదీ జలాలు కానీ, గర్భాలు కానీ అటు ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అటు దాదాపుగా అటు ఏదైతే చూసుకుంటే ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కూడా అటు పొలాలకు నీరు పెట్టలేక, నాట్లు వేయలేక ఇప్పటికే రైతులందరూ కూడా వానదేవుడి కోసం అనేక మంది గ్రామాలలో కానీ, ఊర్లలో కానీ అనేక మంది కూడా పూజలు చేస్తున్నారు. కానీ వర్షం కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ మాత్రం కంటిన్యూస్ వర్షాలు కూడా లేకపోవడం, కంటిన్యూస్ వర్షాలు కూడా నమోదు కాకపోవడంతో రైతులందరూ దిక్కుతోచని పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇప్పటికే నీటి సంద్రతను కూడా ఉపయోగించుకోలేని ముఖ్యమంత్రి కనీసం ఏదో విధంగానైనా కూడా రైట్. థ్యాంక్ యూ అరవింద్.